హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఈరోజు మార్నింగే నేను చేపల పులుసు అయితే చేస్తున్నాను. మామిడికాయ వేసి చేస్తున్నారు. నెల్లూరు స్టైల్లో చేస్తున్నాను. నెల్లూరు సైడు మామిడికాయ వేసి ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. ఈరోజు నేను కూడా అదే చేస్తున్నాను అనమాట. చాలా రోజులైంది చేపల పులుసు తిని. మా ఇంట్లో ఎక్కువగా మా ఆయన ఇష్టపడేది చేపల పులుసు. ఇంకా మా ఆయన కోసం ఈరోజు చేపల పులుసు అయితే చేస్తున్నాను. మార్నింగే మార్కెట్కి వెళ్ళి చందువ చేప అయితే తీసుకొని వచ్చారు. క్లీన్ చేసి మంచిగా పెట్టేశారు. ఇంకా నేను చేయడమే ఆలస్యము. ఇప్పుడు ఈ చేపలను మామిడికాయ వేసి చేస్తాను. ఇంకా నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్ కూడా చూపిస్తాను. నేనైతే మా అమ్మ చేసే స్టైల్లో చేస్తున్నాను, కానీ మామిడికాయ వేసి చేస్తున్నాను. ఇంకెలా చేస్తాననేది చూపించేస్తారండి. చేపల పులుసు ఇష్టపడే వాళ్ళు అలాగే తప్పకుండా వీడియోకి లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపించేస్తారండి. చేపల పులుసుకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకునేసాను. చింతపండు అయితే నానబెట్టుకునేసాను. నేను ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి అబ్బా చేపలు? 1.5 కేజీ చేపలంట. మనం 1 కేజీ చేపలకి 50 గ్రాములు చింతపండు వేసుకుంటే సరిపోతుందండి. అందులో నేను మామిడికాయ కూడా వేస్తున్నాను కదా, కాబట్టి 50 గ్రాముల కంటే కొద్దిగా చింతపండు ఎక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే 1.5 కేజీ కదా చేపలు. చింతపండు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. 3 వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయితే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు నేను ఈ 3 అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకునేస్తానండి. ఈ 3 అయితే మిక్సీ జార్లో వేసుకునేసాను. ఇప్పుడు దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు కూడా వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ నేను ఎక్కువే వేస్తున్నానండి. 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ పెట్టుకున్నాను. ఎందుకంటే చేపల కూర అనేది కొంచెం స్పైసీగా ఉండాలి. అలాగే ధనియాల పౌడర్ వచ్చి 2.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఈ 3 ఇప్పుడు వేసుకునేయాలి పొళ్ళు. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి. ఇది చూడండి, మిక్సీ పట్టించుకునేసాను. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకునేయాలి. ఇప్పుడైతే చేపల పులుసు చేసుకునేద్దాము. ఈ చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకునేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకునేయాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు కూడా వేసుకునేద్దాం. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా అయితే వేసుకునేద్దాము. మసాలా వేసుకొని ఈ మసాలా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. అడుగు అంటుతా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని మసాలాని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఈ మసాలా వేయించేటప్పుడే కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని వేయించుకోవాలి. మసాలా వేగేలోపు ఈ చింతపండు అయితే బాగా మ్యాష్ చేసుకునేద్దాము. చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను. 1/2 అవర్ అయింది, బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే బాగా మ్యాష్ చేసుకొని చింతపండు రసం అయితే తీసుకుందాము. మసాలా అయితే వేగిపోయింది. ఇది చూడండి, మంచిగా మసాలా అంతా వేగి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకునేద్దాము. పులుపు, కారం 2 బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడే చేపల పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది. పులుపు అయితే వేసుకునేసానండి. పులుపు వేసుకొని సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని కలుపుకునేసేయండి. ఇప్పుడు ఈ పులుపు అనేది బాగా తెల్లి ఉడకాలి. ఈ పులుపు తెల్లి ఉడికేలోపు ఈ చేపల పులుసుకి మంచి రుచినిచ్చే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మరొక స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, జీలకర్ర నేను చిన్న స్పూన్తోనే వేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇదే స్పూన్తో మెంతులు అయితే 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా దోరగా వేయించుకునేయాలి, మాడిపోకూడదు. ఇదే చూడండి, దోరగా వేయించుకునేసాను.
ఇప్పుడు ఈ జీలకర్ర మెంతుల్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకునేయాలి. చూడండి, పులుపు అయితే బాగా ఉడుకుతోంది. ఈ స్టేజ్లోనే కారము, ఉప్పు, పులుపు ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే చేపలు వేయాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసుకునేద్దాము. చేపలు అయితే వేసుకునేసాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా బాగా కలుపుకునేద్దాము. ఈ చేప ముక్కలు వేసిన వెంటనే ఇలా ఒకసారి కలుపుకునేయాలండి. మళ్ళీ 1 నిమిషం తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి అంతే. మళ్ళీ మాత్రం అస్సలు గరిటె పెట్టకూడదు. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం అయితే ఉడకనిద్దాము. ఒకే 1 నిమిషం ఉడకనివ్వాలి. చేప ముక్కలు 1 నిమిషం ఉడికేలోపు మనం మామిడికాయ అయితే కట్ చేసుకునేద్దాము. ఈ మామిడికాయ పుల్లగా ఉంటుంది అన్నారు, చూడాలి మరి. ఒక్క మామిడికాయ వచ్చి ఎంత బాబా, 40 రూపాయలు. ఊర్లో మామిడికాయ తోటలు పెట్టుకొని అనంతపురంలో మామిడికాయలు కొంటున్నాం. జస్ట్ ఈ చేపల పులుసుకు మాత్రమే కొన్నాను నేను. ఊరు దాటితే వచ్చే కష్టాలు ఇవే. చిన్న మామిడి పిందైనా కొనుక్కోవాల్సిందేడా. అదే ఊర్లో నింటే ఈ మామిడికాయ ఫ్రీ. ఏడు మాత్రం డబ్బులు పెట్టుకోవాల్సింది. ఇదైతే ఈ ముట్ట అయితే పిల్లలకు ఉప్పు కారం వేసిస్తాను, బాగా తింటారు, చాలా బాగుంటుంది. ఉప్పు కారం పూసేసి కొంతసేపు అలా పెట్టేస్తే తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఆ పని చేస్తాను. ఇప్పుడు ఒక బౌల్లో వేసి పెట్టేశాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలను అయితే వేసుకునేద్దాము 1 నిమిషం తర్వాత. 1 నిమిషం అయితే అయిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకునేద్దాము. ఇప్పుడు చేప ముక్కల్ని, ఈ మామిడికాయ ముక్కల్ని ఒకసారి నిదానంగా కలుపుకునేయాలి. ఇప్పుడు కలిపితే మళ్ళీ కలపకూడదండి. కూర అయిపోయేంత వరకు కలపకూడదు. ఇంకా ఇప్పుడు మనం వేయించి పొడి కొట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి, అది కూడా వేసుకునేయాలి. ఇద్దో చూడండి, జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. వేసుకునేసి ఒకసారి అలా కలుపుకునేయండి. ఇప్పుడు మూత పెట్టి చేప ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 4-5 నిమిషాలు ఉడకనిస్తే ఒక 4-5 నిమిషాలకి మనకు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసుకునేసాను. ఎమ్మి ఎమ్మి చేపల పులుసు, నెల్లూరు స్టైల్లో చేపల పులుసు, నా స్టైల్ చేపల పులుసు. ఇప్పుడైతే ఈ చేపల పులుసు మార్నింగే చేసేసాను. ఆఫ్టర్నూన్కి తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా రైస్ చేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మార్నింగ్కి అయితే నేను కొబ్బరి చట్నీ చేశాను. దీంట్లోకైతే చపాతీ చేస్తున్నాను. ఆల్రెడీ పిండి కలిపి పెట్టేశాను. ఇంకా వడ కూడా చేస్తున్నాను. ఎమ్మి ఎమ్మి చేపల పులుసు. ఇంకా మార్నింగ్ చపాతీలకి చికెన్ కర్రీ చేసుకుందాము అనుకున్నాము. మళ్ళా మధ్యాహ్నము నాన్ వెజే కదా, ఇంకా మార్నింగ్ కూడా నాన్ వెజ్ అయితే ఎట్లా ఎగటైపోతుందేమో అని చెప్పేసి ఇంకా మంచిగా కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇంకా వడ కూడా ఉండింది. వడ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కదా, ఫస్ట్ అదే అనుకున్నాను నేను. మళ్ళీ మా హస్బెండ్ అయితే వద్దనేసారు. ఇంకా కొబ్బరి చట్నీ, చపాతీ, మంచిగా వడ చేసుకొని అందరూ తింటున్నాము. ఇంకా ఈ వడపిండి కూడా నిన్న రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా నిన్న ఎంగేజ్మెంట్ డే అనమాట. ఆ రోజు వడ చేద్దాం మంచిగా మార్నింగే అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా స్వీట్స్ అవి ఇవి తినేందుకు కొంచెం హెవీ అయిపోయింది. ఇంకా మళ్ళీ వడ చేస్తే హెవీ అయిపోతుందని చెప్పేసి ఇంకా చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను పిండి. ఇంకా మరుసటి రోజు చేశాను అనమాట టిఫిన్లకి. ఇంకా వడపిండి నిన్న రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, మరుసటి రోజు వడలేసలకు ఎంత క్రిస్పీగా ఉన్నాయో వడలు, తినడానికైతే చాలా బాగున్నాయి. ఇంకా మా ఎంగేజ్మెంట్ వ్లాగ్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఇంకా అందరూ టిఫిన్ తినేసిన తర్వాత మంచిగా ఒక హర్రర్ మూవీ పెట్టుకొని ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో చూడండి మా ఇంట్లో వాళ్ళు. మా చిన్నోడు చూడండి వాళ్ళ డాడీ పక్కనే కూర్చున్నాడు. ఇంకా మా పెద్దోడు చూడండి ఎక్కడ కూర్చొని చూస్తున్నాడు, మిషన్ కింద పోయి కూర్చొని చూస్తున్నాడు. అసలు ఒకరు మా ఇంట్లో విచిత్రం అనమాట. వీడు చూడండి వాళ్ళ డాడీ పక్కనే కూర్చున్నాడు. ఏదన్నా భయం అయితే వెంటనే వాళ్ళ డాడీని ఎక్కేయచ్చని పక్కనే చేరేసుకొని కూర్చున్నాడు. ఇది ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మంచిగా అప్పటికప్పుడు
అప్పుడు వేడివేడిగా వండుకొని రైసు చేపల పులుసులోకి తింటున్నాం అనమాట. మీరు ఎప్పుడైనా తిన్నారా? చల్లగా ఉన్న చేపల పులుసులోకి వేడివేడిగా రైస్ వండుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు మామూలుగా ఉండదు. నాకు అలా తినడం చాలా ఇష్టం. ఇంకా మా ఆయనకి ఆనియన్ కంపల్సరీ ఉండాలి చేపల పులుసులోకి కూడా. ఇంకా మా ఇంట్లో అయితే చేపల పులుసు ఎక్కువగా చేయను. మా ఆయనకి ఇష్టం అనమాట చేపల పులుసు అంటే. నేను మాత్రం పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఎక్కువగా చేపల పులుసు తింటూ ఉంటాను. ఎందుకంటే అక్కడ పల్లెటూరులో చేపలు మనకి ఎక్కువగా దొరుకుతాయి అనమాట. మా నాన్న తెస్తూ ఉంటాడు, ఎక్కువగా పట్టుకొని వస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చేపల పులుసు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ తింటాను. ఫ్రైయే ఎక్కువగా తినేది, పులుసు చాలా తక్కువ. ఇంకా ఇక్కడ మా ఆయనకి పులుసు ఎక్కువ అనమాట. చేపల పులుసు అంటే చాలా ఇష్టము. చాలా తక్కువ అయితే చేయడం మాత్రము. ఇంకా మా ఆయన ఇష్టపడుతున్నాడని చేశాను. ఎక్కువగా నేను బిర్యానీ ఇష్టంగా తింటాను. మీరు వీడియోలో కూడా చూస్తూనే ఉంటారు. ఎవ్రీ సండే చికెన్ బిర్యానీ కంపల్సరీ ఉండాల్సిందే. చేస్తూ ఉంటాను కూడా, ఎక్కువగా రకరకాలుగా బిర్యానీలు చేస్తూ ఉంటాను. మీకు వీడియోలు కూడా చాలా పెట్టాను. ఎక్కువగా బిర్యానీ ఇష్టపడతాను, బిర్యానీ చేసుకొని తింటాను. చేపల పులుసు అనేది చాలా తక్కువ, మా ఆయనకి మాత్రం ఇష్టము. ఇంకా బిర్యానీ ఇష్టపడతానని చెప్పేసి ఎక్కువగా చేపల పులుసు అడగడు. ఇంకా మామిడికాయ వేసి చేశాను కదా, ఎంత బాగునిందో, చాలా బాగునింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారో. ఇదైతే ఇన్స్టాగ్రామ్లో చూస్తారనమాట మా పిల్లలు. ఇలా దండం పెట్టి ఏ సపోర్ట్ లేకుండా పైకి లేయాలి. మా పెద్దోడైతే సరిగ్గా చేయటం లేదు, అంటే మోకాళ్ళ మీద కూర్చొని లేస్తున్నాడు. అసలు ఏ సపోర్ట్ లేకూడదు, ఎలా కూర్చున్నారో అలాగే లేయాలన్నమాట. మా చిన్నోడు మాత్రం కరెక్ట్గా చేస్తున్నాడు చూడండి, అలా లేయాలన్నమాట. మా ఇంట్లో ఎవరు చేయలేదు, మా చిన్నోడు అయితే బాగా చేశాడు. సన్నగా ఉండే వాళ్ళు అయితే చేస్తారు, కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళు చేయలేరు అనమాట. ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా వైరల్ అయింది ఈ వీడియో మాత్రము. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేశారు అంటే ట్రై చేయండి. మా చిన్నోడు చూడండి ఎంత బాగా లేస్తున్నాడో. అలా సపోర్ట్ లేకుండా లేయాలన్నమాట, కింద పట్టుకోకూడదు, మోకాల మీద లేయకూడదు. ఎలా కూర్చోన్నారో అలాగే లేసేయాలి, అలా లేసేయాలన్నమాట. అలా లేసి రౌండ్గా తిరిగి మళ్ళీ కూర్చోవాలి. మా చిన్నోడు బాగా చేశాడు, ఎందుకంటే వాడు సన్నగా ఉన్నాడు కాబట్టి. ఇంకా రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సరదాగా సబినాతో.